హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈ రోజు మళ్ళీ మన పిల్లల కోసం ఒక మంచి కథను తీసుకొచ్చానండి. కథ పేరు మంత్రి తెలివి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి. అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. ఆ ఊరు పేరు మణిపురం అండి. రాజుగారి కూతురు పేరు మాణిక్యాదేవి. రాజుగారి కూతురికి బహుమతిగా ఒక మంచి నవరత్నాల హారం చేయించి ఇచ్చారు. ఆ హారం చాలా ప్రత్యేకమైందండి. ఎందుకంటే అది ఎన్నో వందల మణుల్లో నుంచి కొన్ని మణులని ఏరి కూర్చి తయారు చేసిన నవరత్న హారం. చాలా విలువైంది. అలాంటి హారాన్ని ఎవరో ఒకరోజు ఒక రాత్రి పూట దొంగతనం చేశారండి. ఎక్కడో అంతఃపురంలో పడుకొని ఉన్న రాజకుమార్తె మెడలోని హారాన్ని దొంగలించే అవకాశం అయితే లేదు. రాజభవనంలో ఉన్న వాళ్ళు ఎవరో ఖచ్చితంగా ఈ నవరత్న హారాన్ని దొంగలించి ఉంటారని చెప్పి మంత్రి గారు చెప్పారు. ఒక్కొక్కరిని కనుక పిలిచి అడిగితే ఎవ్వరు కూడా నిజం చెప్పరు. అందుకని చెప్పి మంత్రి గారు ఒక మంచి ఉపాయాన్ని అయితే ఆలోచించారండి. ఆయన మధ్యాహ్నానికి ముందుగానే తన మనుషుల్ని ఒక ముగ్గురిని పిలిపించి సాయంకాలం వాళ్ళు ఏం చేయాలో ముందుగానే వాళ్ళకి చెప్పి పంపించారు. మధ్యాహ్నం దాటాక రాజ భవనం ఉంటది కదా, రాజభవనం సావిడిలో అందరినీ కూడా వచ్చి కూర్చుని ఉంటే మనం ఆ దొంగతనం ఎవరైతే చేసి ఉంటారో మనం కనుక్కుందాం అని చెప్పేసి మంత్రి గారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ, అంటే పని వాళ్ళందరూ ఉంటారు కదా, ఆ పని వాళ్ళందరికీ కూడా కబుర్ని పంపించారు. రాత్రి అయిన తర్వాత అక్కడ ఉన్న పని వాళ్ళందరూ కూడా సమావేశం అయ్యారండి. అప్పుడు మంత్రి గారు, మనలోన ఎవరో ఒక దొంగ ఉన్నారు. ఎందుకంటే మనం రాజకుమార్తె మెడలో ఉన్న నవరత్నాల హారాన్ని ఎవరో దొంగతనం చేశారు. ఆ దొంగ ఎవరో మర్యాదగా చెప్పండి, లేకపోతే రాజుగారు చాలా కఠినమైన శిక్ష మీకు విధిస్తారు. కాబట్టి నా మాట విని సైలెంట్ గా మీలో ఎవరో దొంగ ఖచ్చితంగా నా చెవులోకైనా వచ్చి చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆఫర్ని అయితే ఇస్తారు. కానీ ఎవ్వరూ కూడా అక్కడ నేనే దొంగతనం చేశానని చెప్పి బయటపడరు. ఈలోగా మంత్రి గారి అబ్బాయి ఏమో ఒక భూత వైద్యుడు వేషం వేసుకొని హడావిడిగా వాళ్ళు ఎక్కడైతే సమావేశం అయ్యారో అక్కడికి వచ్చి చేరుతాడు. మంత్రి గారు, స్వామి దయచేయండి, ఇక్కడ మీ అవసరం చాలా ఉందని నాకు అనిపిస్తుంది, మీరు వచ్చి కూర్చోండి. మా రాజభవనంలో రాజకుమార్తె మెడలో ఉన్న నవరత్నాల హారాన్ని ఎవరో దొంగతనం చేశారు. దయచేసి మీరు కనిపెట్టి మాకు చెప్పండి అని చెప్పి మంత్రి గారు ఆ భూత వైద్యుడిని అయితే అడగడం జరుగుతుంది. మంత్రి గారు ఇలా మాట్లాడుతూ ఉండగా ఒక వ్యాపారస్తుడి వేషంలో ఉన్న ఒక మనిషి వచ్చి పరిగెత్తుకుని వచ్చి, మంత్రి గారు మరేమో రాత్రి మా ఇంట్లో 10,000 రూపాయలు ఎవరో దొంగతనం చేశారండి. దయచేసి ఎవరు ఆ దొంగతనం చేశారో కనిపెట్టి నా డబ్బులు నాకు ఇప్పించండి అని చెప్పి మంత్రి గారిని సలహా అడుగుతూ ఉంటారు. అప్పుడు మంత్రి గారు భూత వైద్యుడి వైపు తిరిగి, స్వామి, మా దొంగతనం చేసిన వారు ఎవరో తర్వాత కనిపెడదాం, ఈలోగా వ్యాపారస్తుడి ఇంట్లో ఉన్న డబ్బులు ఎవరు దొంగతనం చేశారో దయచేసి కనిపెట్టి అతనికి చెప్పండి అని చెప్పి మంత్రి గారు అంటారు. అప్పుడు భూత వైద్యుడు వెంటనే తన కమండలో ఉన్న కొన్ని నీళ్లు తీసి ఏదో తనకు వచ్చిన మంత్రాలు హిరి హిం అనుకుంటూ కొన్ని మంత్రాలు చదివి అక్కడే ఉన్న ఒక అతనిపై చల్లుతాడనమాట. వెంటనే ఆ నీళ్లు చల్లిన వ్యక్తి ఏమవుతాడంటే గట్టిగా అరిచి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. వాడు ఆ బాధ పడుతుంటేనే ఆ బాధలో ఏమంటాడంటే, నేనే డబ్బులు దొంగతనం చేశాను, దయచేసి నన్ను చంపకండి, నేను ఆ డబ్బులు ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అతను గట్టిగా అరవడం మొదలు పెడతాడు. ఈలోగా మంత్రి గారేమో, ఎలాగో వ్యాపారస్తుడు దొంగతనం చేసింది ఎవరో కనిపెట్టారు కాబట్టి మా నవరత్నాల హారాన్ని కూడా పనిలో పనిగా కనిపెట్టండి అని చెప్పి మంత్రి గారు అంటారు. మంత్రి ఆ మాటలు అండంతోనే ఒక దాసి, అంటే పని ఆవిడ వచ్చి ముందుకు వచ్చి, మంత్రి గారు నన్ను మాత్రం అలా చేయకండి, నేనే ఆ దొంగతనం చేశాను, నాకు ఆ నవరత్నాల హారం బాగా నచ్చింది, రాణి వారి మెడలో నుంచి, అంటే రాజకుమార్తె మెడలో నుంచి ఆ నవరత్నాల హారాన్ని నేనే దొంగలించాను, నన్ను క్షమించండి, రాజుగారికి దయచేసి చెప్పకండి అని చెప్పేసి వెంటనే ఆ దాసి, ఆ పని ఆవిడ వచ్చేసి మంత్రి గారి కాళ్ళ మీద పడుతుంది అనమాట. అప్పుడు మంత్రి గారు అక్కడ గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు కదా, ఆ మనిషిని లేచి కూర్చో అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ దాసి ఆవిడ అయోమయంగా చూస్తుంది. అప్పుడు అర్థమవుద్ది అనమాట, ఆ భూత వైద్యుడి వేషంలో వచ్చిన మంత్రి కొడుకు, ఆ వ్యాపారస్తుడి వేషంలో వచ్చిన మనిషి, ఇక్కడ గిలగిలా తన్నుకుంటున్న మనిషి కూడా, ఈ ముగ్గురు కూడా మంత్రి నియమించిన మనుషులు అనమాట. వీళ్ళందరూ కలిసి ఒక నాటకం ఆడారని, తన దొంగతనాన్ని బయట పెట్టడానికే ఇంత డ్రామా ప్లే చేశారని అప్పుడు తెలిసి దాసి చాలా సిగ్గుపడి, ఇటువంటి పని చేయడం వల్లే నేను నలుగురు దగ్గర చులకనయ్యాను అని చెప్పేసి ఆవిడ చాలా బాధపడద్దు అనమాట.
చూసారా ఫ్రెండ్స్, కష్టం వచ్చినప్పుడు ఏదో మనం భయపడిపోయాం అనుకో, ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే, ఎంత కష్టం వచ్చినా సరే కొంచెం తెలివితేటలను ఉపయోగించితే గనక ఎంతటి కష్టమైన పనినైనా కూడా మనం సాధించవచ్చు. ఇప్పుడు మనం పిల్లలకి ఇటువంటి చిన్న చిన్న కథల్ని చెప్పడం వల్ల వాళ్ళలో ఉన్న ఇంకా చాలా తెలివితేటలు పెరగడంతో పాటు ధైర్యం ఇచ్చినట్టు కూడా అవుతుంది. కాబట్టి మీరందరికీ కూడా ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను రామాయణాన్ని కూడా చదివి మీ అందరికి వినిపించాలి అనుకుంటున్నానండి. మీకెవ్వరికైతే కనుక రామాయణం చెప్పి చదివించండి అంటే కనుక ఖచ్చితంగా నేను చదువుతానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.